హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పచ్చడి ఊరగా ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము ఈ వీడియోను చాలామంది ఏం చేస్తుంటారంటే చేసిన 2 వారాలకి అది చెడిపోవడము, బూజు కట్టడము జరుగుతుంటుంది. ఈ వీడియోలో ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చి నేను మీకు ఏ విధంగా అది సంవత్సరం వరకు నిల్వ ఉండాలో నేను మీకు ఈ వీడియోలో టిప్స్ చెప్తాను. ముందుగా మనకు ఒక 3 కానీ 4 కేజీలు టమోటాలు తీసుకోవాలి. ఆ టమోటాలు అన్నీ బాగా ఎర్రగా ఉండేటివి, బాగా పండు మాగినట్టు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దానికి తగినంత చింతపండు, దాంట్లో పిచ్చలు అవేం లేకుండా కొంచెం నల్ల చింతపండు అయితే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా తీసుకునే వాటిని మనం ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తరుక్కోవాలి. టమాటాలు పెద్దగా తరగడం వల్ల మీకు టైం ఎక్కువ అవుతుంది చేసేటప్పుడు. సన్నగా తరుక్కుంటే అవి బెన్నె ఉడికేసి మీకు త్వరగా అది గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. సో దాంట్లో తగిన మసాలాల కోసము మనం ఇక్కడ 3-4 తెల్లవాయలు గడ్డలు మొత్తం తీసుకొని వాటిని నీట్గా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా టమాటాలన్నీ సన్నగా కట్ చేసిన తర్వాత మనం ఇంకా ఏదైతే మనం ఒక బౌల్ పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. రౌండ్గా ఇవి చిటుకులు పడతాయి చేసేటప్పుడు, అవి మీద పడకుండా కొంచెం బౌల్ అనేది వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఆ బౌల్ని గ్యాస్ మీద పెట్టేసి తగినంత నూనె, దాంట్లో కొన్ని తిరువాతి గింజలు, మనం ఒలిచి పెట్టుకున్నటువంటి తెల్లగాయలు, ఇవన్నీ ఈ విధంగా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని ఏదైతే మనం టమాటాలన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా వాటిని నిదానంగా స్లోగా ఇందులో బాగా నీట్గా సెట్ చేసేసుకొని ఆ చింతపండు అందులోనే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న వాటిని కొంచెం సేపు ఏమన్నా ఆవిగించుకునేట్టుకుంటే ఇంకా బెటరు. సో ఆవిగించిన తర్వాత మనము ఏదైతే మనకు మెయిన్ ఊరగాయ అనే కొద్ది గుర్తొచ్చేది ఉప్పు, కారము. సో మనం ఇక్కడ మాత్రము మీరు ఉప్పు కారం కలిపేయడం వల్ల అవి చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఉప్పు ఒకటి వేయండి. ఆ ఉప్పు వేసినప్పుడు మనం ఏదైతే ఈ టమాటా అన్నిటికీ ఉప్పు అనేది నీట్గా పడుతుంది. ఆ పట్టినప్పుడు ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు చెడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అనేది మనం కారం అనేది మసాలాలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం నీట్గా ఉప్పు తగినంత చూసుకోవాలి. ఒకరో ఉప్పు కోసం అయితే ఇబ్బంది కాకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువ పెట్టుకున్న మేలే. కొద్దిసేపు ఆవగించిన తర్వాత ఆ ఉప్పు మొత్తం ఆ ముక్కలకి ఎంత పడేటట్టు పైకి కిందికి కలదిప్పుకొని ఈ విధంగా కలబెట్టిన తర్వాత దాన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇట్లా నీట్గా కొంచెం చేసుకున్న తర్వాత ఈ ఊరగాయని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని కలదిప్పుకుంటూ ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ శాతం అంతా తగ్గిపోయేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం తగ్గించిన తర్వాత అక్కడ మనము వాటర్ అనేది ఎక్కువ వస్తే కనుక వాటిని కొంచెం వడగొట్టుకోకుండానే మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. మొత్తం తగ్గిపోయేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనము ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఈ టమాటా గ్రేవీ ఉంటుంది కదా అవి కలదిప్పుతూనే ఉండాలి. ఎందుకు కలదిప్పాలంటే ఇక్కడ మొత్తం అక్కడ చూడండి చిటికలు అనేది పైకి అనేది వస్తూ ఉంటాయి. అవి మీద పడి వంట రూమ్ అంతా ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా మనం చేసే ప్రాసెస్లోనే వీటిని కలదిప్పుతూనే ఉండాలి. ఇవి కలదిప్పుతూనే ఇద్దరైతే ఖచ్చితంగా అవసరము. ఇది కలదిప్పుతూ ఉండాలి ఒకరు. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన మసాలాలు ఇక్కడ చూడండి ఇలా చిటుకులు అనేటివి లోపల నుంచి ఎయిర్ అనేది బయటకు వచ్చేటప్పుడు ఆ చిటుకులు అనేది ఎక్కువ రోత అయిపోతుంది గ్యాస్ అంతా. అలా కాకుండా ఒక మనిషి అనేది కలదిప్పుతూనే ఉండాలి. ఇంకొక మనిషి ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన నూనె, అవే తిరువాతి గింజలు, దానికి తగినంత కరివేపాకు, దానికి సంబంధించిన తెల్లవాయలు, దానికి సంబంధించిన ఒట్టి మిరపకాయలు, తర్వాత ఇందులో మనకు కారం అనేది ఇప్పుడు మామూలుగా అయితే ఉడకబెట్టేటప్పుడే ఆ కారం అక్కడ వేయకుండా ఇది కొంచెం ఈ తిరువాత అనేది కొంచెం గ్రేవీస్గా అది కొంచెం కలర్ మారేంత వరకు వెయిట్ చేసి మనం ఏదైతే ఇంకా ఊరగాయకు సంబంధించిన మసాలాలు ఏవైతే అనుకుంటామో దానికి సంబంధించి అవన్నీ ఒకసారిగా పక్కన తీసి పెట్టుకొని వీటిని 2 కలదిప్పుకుంటూ ఒక స్టేజ్కి వస్తాయి. ఇది మొత్తం కొంచెం గడ్డగా అయిపోయి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రేవీ అనేది కొంచెం గట్టిగా అయిపోయేంత వరకు కలదిప్పుతూ ఉండాలి. ఈ రైట్ సైడ్ ఉన్న గ్రేవీ అది తర్వాత మాత్రం కొంచెం ఇట్లా బ్రౌనిష్గా వచ్చేంత వరకు చేసి ఉడకబెట్టిన తర్వాత దాంట్లో మనకు సంబంధించిన ధనియాల పొడి 1 కప్పు, కారం పొడి 1 కప్ అనేసి నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకొని
ఇది ఒక కలర్కి అనేది వస్తుంది. ఈ కలరే మనల్ని ఊరగాయ ఏ విధంగా డిసైడ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, ఏ కలర్లో వస్తుంది అనేది. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం రెడ్డిష్గా బ్రౌనిష్గా వచ్చింది. ఈ మసాలా అనేది నేను ఇంతటితో స్టాప్ చేసేసాను. ఇది ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాని మనం ఏం చేస్తామంటే అక్కడ మనం ఏదైతే గ్రేవీ అనేది మీడియంగా వచ్చిందా గట్టిగా వచ్చిందా చెక్ చేసేసుకొని అక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చేసిన గ్రేవీ అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ విధంగా గట్టిగా అయిపోయిందని మనం చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారిపోవాలి. ఇక్కడ చూడండి కొంచెం పొగలు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను తీసే టైంకి అది వేడిగా ఉంది. సో నాకు మసాలా కూడా రెడీ అయిపోయింది. అలా అనేసి ఇప్పుడే మిక్స్ చేసేస్తే అక్కడ సరిగ్గా పట్టదు, అంటే ఊరదు ఊరగాయ అనేది. సో ఇక్కడ ఆఫ్ చేసేసి ఇక్కడ ఏదైతే ఫ్లేమ్లో మనకు కావాలనుకుంటున్నామో ఆ లెవెల్లో మనం చూసుకొని దాన్ని మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి చూడడానికైతే ఇది పచ్చడి నీట్గా వచ్చింది. ఇక్కడ నేను చెప్పిన విధంగా చేసుకొని చాలా రోజులు నిల్వ ఉండేటట్టు చూసుకోండి. ఒక గంట అర్ధగంట చల్లారిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను పెట్టిన ఆ గ్రేవీ అనేది చాలా గట్టిగా తయారైంది. సేమ్ ఊరగాయలాగా మనం చేసే ఈ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అనేది కూడా నీట్గా ఒక రవ్వ కూడా దానికి తగినంతగా చూసుకొని అందులో వేసేసి మనం ఇక్కడ పడేసినటువంటి థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ ఊరగాయ అనేది కొంచెం కట్ చేసి పైన దానికి సంబంధించి గుడ్డ కట్టి అలా పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అందులో నీట్గా మనం కలిపిన మసాలా అనేది వేసేసుకోవాలి. వేసేసుకునే దాన్ని మనం కొద్దిసేపుగా నీట్గా స్లోగా నిదానంగా మొత్తం ఏదైతే మనం చేసుకున్న టమాటాల పచ్చడికి మొత్తం ఈ మసాలా అనేది అంటేటట్లు నీట్గా స్లోగా నిదానంగా కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్న పచ్చడి ఫైనల్గా మనకైతే రెడ్గా ఊరగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ అయిపోతుంది. వీటిని మనం పద్దన వేడి అన్నంలో కానీ ఏ టైంలో అయినా చూసి మనకి ఎటువంటి కర్రీ అవసరం లేకుండా, ఎటువంటి స్నాక్స్ అవసరం లేకుండా ఓన్లీ ఈ ఒక్క పచ్చడితోనే మనం ప్లేట్ భోజనం చేసేయచ్చు. అంత నీట్గా అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను ఆల్రెడీ తిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి ఊరగాయ మీకు రెడీ కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లోనే నీట్గా నిదానంగా ఒకరోజు ఓపికతో చేసుకుంటే మనకు దాదాపు సంవత్సరం నిలో ఉంటుంది. ఇది చెడిపోకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఇంట్లో ఏ కూర లేనప్పుడు తినేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా ఒక జాడీలో తీసుకొని వేరే బాక్స్లో ప్లాస్టిక్ అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి జాడీ ఏదైనా ఉంటే కన్నా అందులో మీరు నిల్వ చేసుకుంటే కన్నా దాదాపు సంవత్సరం వరకు ఎటువంటి ఇబ్బంది పడకుండా దానిపైన గుడ్డ కానీ దానిపైన ప్లేట్ అది మూత లాంటివి పెట్టుకొని మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి చూసిన విధానంలో అయితే నేనైతే పర్ఫెక్ట్గా చేశాను ఈ ఊరగాయ టమాటో పచ్చడి అనేది. ఈ పచ్చడి అనేది చాలా వరకు యూజ్ అవుతుంది పల్లెలలో పనులు చేసుకునే వాళ్ళు, రైతులకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు, బ్యాచిలర్స్కి, ఇంట్లో చాలామంది చేసుకోలేక అప్పటికప్పుడు ప్రస్తుతానికి తినాలనుకునే వాళ్ళకి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.